నేను మీ మోతీలాల్ నాయక్. రేపటి ధర్నాకి నేను సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వం నా ఫోన్ని నన్ను ఒక ఇంటెలిజెన్స్లో ఒక సర్వేలెన్స్లో పెట్టింది కాబట్టి నేను నా ఫోన్ని వాడట్లేదు. నా ఫోన్ ఒక చోట ఉంది, నేను ఇంకో చోట ఉన్నా. నేను మీ గ్రూపులో ఉన్నటువంటి అన్ని మెసేజ్లు చూస్తూ ఉన్నా, నేను అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. నేను మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, నీ భయం, ఒకటి భయం 100 మందికి భయాన్ని పుట్టిస్తుంది. నీ ధైర్యం 1000 మందికి ధైర్యం ఇస్తుంది. కాబట్టి మీరు భయపడి 100 మందిని భయపెడతారా, మీరు ధైర్యం చేసి 100 మందిని ధైర్యం నింపుతారా అనేది మీరు డిసైడ్ చేసుకోరి. నేను మీకోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే నేను ఎక్కడ కూడా బయట ఈరోజు మాట్లాడకుండా, కనబడకుండా నేను ఒక అంధకారంలో ఉన్నా. నా ప్రయత్నం రేపు నేను ప్రోగ్రాం చేయాలి, ధర్నా చేయాలి, ప్రభుత్వం మీద నేను పోరాటం చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే నేను ఇప్పుడు ఎక్కడ కూడా బయట మాట్లాడకుండా, ఏం చేయకుండా నేను ఉన్నా. కాబట్టి మీకోసం నేను ఒక ముందడుగు వేస్తున్నా. అంటే నేను ఒక్కడనే ఇదని కానీ కాదు. బట్ నేను నా కమిట్మెంట్ మీద, నేను మీకోసం ఏదైతే చేయాలనుకున్నానో ఆ కమిట్మెంట్ మీద నేను ఉన్నా. కాబట్టి మీరు ఎక్కడ కూడా ధైర్యం చెడకండి, ఎక్కడ కూడా ఎలాంటి నెగిటివ్ ఆలోచనకు వెళ్ళకండి, ఎలాంటి భయభ్రాంతులకు అవ్వకండి. ఒకటి చెప్తున్నా, మీకు వినండి. ఒకడు పోతే కేసేస్తారు. ఎందుకు? మీరు ఎవరో తెలియనప్పుడు పెద్ద నాయకుల మీద ముందరనే చిన్నపాటి అరెస్ట్ వారెంట్తో చెప్పేసి వాళ్ళు కేసులే లేకుండా చేస్తారు. అలాంటిది మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? మిమ్మల్ని ఎందుకు కేసులు వేస్తారు? చేస్తే అరెస్ట్ చేస్తారు, అంతకుమించి ఏం జరగదు అక్కడ. అంతేగాని మీరు ఒక మంది మీద కేసు వేయచ్చు, ఒకరి మీద వేయచ్చు, 2000 మీద వేయచ్చు. కానీ 10 లక్షల మంది నిరుద్యోగుల మీద కేసు వేస్తారా? వేయగలిగే శక్తి ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా. కాబట్టి మీరు అలాంటి నెగిటివ్ దానికి, లేదంటే అలాంటి భయభ్రాంతులకు వెళ్ళకండి. ఒకవేళ మీరు అట్లా వెళ్తే ఎవరికి నష్టం అండి? ఈ మూమెంటు ఇన్ని రోజులు చదువుతున్నారు. ఒక అడుగు వేయకపోతే శాంతియుతంగా మీరు ఎప్పుడైనా రాజ్యాంగాన్ని నమ్ముకున్నప్పుడు, శాంతియుతంగా మీరు వెళ్ళే దారిలో వెళ్తున్నప్పుడు, మీరు ఏ చట్టాలకు కానీ, లేదంటే అన్ని చట్టాలకు లోబడి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు, మీ యొక్క నిరసన తెలుపుతున్నప్పుడు, మీరు ఏ ప్రభుత్వానికి కానీ, ఏ పోలీస్ శాఖకు కానీ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇన్ని రోజులు ఇంత పోరాటం చేసిన నా మీదనే ఒక కేసు లేదు, మీ మీద ఎందుకు కేసు అవుతుందండి? కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. నేను మీకోసం నేను ఖచ్చితంగా ముందు అడిగేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది నేను నా ప్రయత్నం చేస్తా. నన్ను ఇంకా ఇప్పటివరకు నేను ఎవరికి చిక్కకుండా, దొరకకుండా, అరెస్ట్ కాకుండానే మీకోసం ముందడుగు వేయాలని చెప్పేసి, మీకోసం పోరాటం చేయాలని చెప్పేసి నేను దానికి సిద్ధంగా నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నా. కాబట్టి మీరు కూడా ముందు అడిగేయండి. అందరూ లక్షల మందితో కదలండి. రేపు తెలంగాణలో వేసే నిరుద్యోగుడు ఒక్కొక్క అడుగు రాజకీయ నాయకుల్లో, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల్లో రాళ్ళు ఒక రాళ్ళుగా వెళ్ళాలి. కానీ మీరు ఎక్కడ కూడా ధైర్యం చెడకండి. కాబట్టి తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులారా, మీరు అడిగేయండి, ముందడుగేయండి. 100 మందికి ముందడుగు వేసే ఒక ప్రేరణను ఇవ్వండి. ఇట్లు మీ మోతీలాల్ నాయక్. జై తెలంగాణ, జై హింద్.